అందరికీ నమస్కారం. పర్వతాలంతటి బలం, అదే సమయంలో పాల సముద్రమంతటి దిగుబడి, ఈ రెండూ ఒకే జాతిలో ఉంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదూ! ఈరోజు మనం పాడి పరిశ్రమలోని అలాంటి ఒక పవర్ఫుల్ బ్రీడ్ బ్రౌన్ స్విస్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే దీనికి అదేంటో తెలుసుకుందామా? సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ జాతి ఎక్కడ్నుంచి వచ్చిందో చూద్దాం. ఆ తర్వాత దాని రూపం, స్వభావం ఎలా ఉంటాయో తెలుసుకుని దాని పాల ఉత్పత్తి గురించి మాట్లాడుకుందాం. అలానే మన దేశంలో దీని ప్రాముఖ్యత ఏంటి, చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సరే, ముందుగా మనం స్విట్జర్లాండ్లోని ఎత్తైన మంచుతో కప్పబడిన ఆల్ప్స్ పర్వతాలకు వెళ్దాం. బ్రౌన్ స్విస్ జాతి పుట్టింది అక్కడే. ఆ చుట్టూ ఉన్న కఠినమైన ఆ వాతావరణమే దానికి అంత బలాన్ని, దృఢత్వాన్ని ఇచ్చిందనమాట. అందుకే దీన్ని హార్డీ బ్రీడ్ అని పిలుస్తారు. అంటే ఎంత కష్టమైన వాతావరణంలోనైనా సరే తట్టుకుని బలంగా నిలబడగలదు. ఈ సహజమైన స్ట్రెంగ్తే బ్రౌన్ స్విస్ను చాలా స్పెషల్ చేస్తుంది. మరి ఈ జాతిని చూడగానే ఎలా గుర్తుపట్టాలి? దాని నేచర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే దీని ఫిజికల్ క్యారెక్టర్స్ వల్లే ఇది రైతులకు అంతగా నచ్చింది. దాని పేరులోనే ఉన్నట్టు ఇది బ్రౌన్ కలర్ షేడ్స్లో ఉంటుంది. కొన్నిసార్లు సిల్వర్ గ్రేలో కూడా కనిపిస్తుంది. బాడీ ఏమో చాలా హెవీగా, స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ దీన్ని చూసి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది చాలా సాధు జంతువు. అందుకే దీన్ని మేనేజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇక దీన్ని గుర్తించడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. స్టడీ పర్పస్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దాని నల్లని మూతి చుట్టూ ఒక తెల్లటి రింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. అంతే, ఈ ఒక్క లక్షణంతో దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక బరువు విషయానికొస్తే, మగ పశువులు అంటే ఎద్దులు ఏకంగా 900 నుంచి 1000 కిలోల వరకు ఉంటాయి. ఆడవి కూడా తక్కువేం కాదు, 600 నుంచి 650 కిలోల దాకా బరువుంటాయి. నిజంగా ఒక పవర్ హౌస్ అనే చెప్పాలి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ బ్రౌన్ స్విస్కు ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు ఎందుకొచ్చిందంటే దాని అద్భుతమైన పాల ఉత్పత్తి వల్లే. అవును, ప్రపంచంలోనే అత్యధికంగా పాలిచ్చే జాతుల్లో హోల్స్టీన్ ఫ్రిజియన్ అంటే HF, తర్వాత రెండో స్థానం బ్రౌన్ స్విస్దే. అంటే ఆలోచించండి, డైరీ ఇండస్ట్రీలో దీని ఇంపార్టెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో. ఒక్కసారి నంబర్ చూడండి, 14,024 కిలోలు. ఇది ఒకే ఒక బ్రౌన్ స్విస్ ఆవు ఒక పాడి కాలంలో ఇచ్చిన పాల రికార్డ్. దీని జెనెటిక్ పొటెన్షియల్ ఏంటో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇక రైతులకు ఉపయోగపడే కొన్ని ప్రాక్టికల్ విషయాలు చూద్దాం. యావరేజ్గా ఒక లాక్టేషన్ పీరియడ్లో ఇది 5,250 కిలోల పాలిస్తుంది. పాల క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ సుమారు 4% ఉంటుంది. అంతెందుకు, దీని పాల ఉత్పత్తి కెపాసిటీ వల్ల రోజుకు 3 సార్లు కూడా పాలు పితుక్కోవచ్చు. సరే, ప్రపంచమంతా బాగానే ఉంది. మరి మన దేశంలో దీని కథేంటి? ఇండియా డైరీ ఇండస్ట్రీలో బ్రౌన్ స్విస్ పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. హర్యానాలోని కర్నాల్లో మన నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే NDRI సైంటిస్టులు బ్రౌన్ స్విస్ ఎద్దుల్ని మన దేశవాళీ సాహెవాల్ ఆవులతో క్రాస్ బ్రీడ్ చేశారు. దాని ఫలితమే కరణ్ స్విస్ అనే ఒక సక్సెస్ఫుల్ కొత్త జాతి. ఈ కరణ్ స్విస్ అనేది మన ఇండియన్ డైరీ హిస్టరీలో ఒక పెద్ద మైల్ స్టోన్. ఎందుకంటే బ్రౌన్ స్విస్ యొక్క ఎక్కువ పాల ఉత్పత్తి, సాహెవాల్ యొక్క రోగ నిరోధక శక్తి, ఈ రెండింటినీ కలిపి మన వాతావరణానికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక సూపర్ బ్రీడ్ను మన రైతులకు అందించారు. ఓకే, ఇప్పటి వరకు చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి క్విక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో రివైజ్ చేసుకుందాం. 4 సింపుల్ పాయింట్స్. 1, ఇది స్విస్ ఆల్ప్స్ నుంచి వచ్చిన ఒక హార్డీ బ్రీడ్, అంటే చాలా స్ట్రాంగ్ అనమాట. 2, దీని మెయిన్ ఐడెంటిఫికేషన్ మార్క్ నల్ల మూతి చుట్టూ ఉండే తెల్లటి రింగ్. 3, పాల ఉత్పత్తిలో ఇది వరల్డ్ నంబర్ 2. ఇక 4వది, మన దేశంలో కరెంట్ స్విస్ జాతికి ఇదే మూలం. సో బ్రౌన్ స్విస్ కథ మనకు ఏం చెబుతోంది? అగ్రికల్చర్లో జెనెటిక్ సైన్స్ ఎంత పవర్ఫుల్ అనేది చూపిస్తోంది. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతోంది. మన దేశ పాడి పరిశ్రమలో కరెంట్ స్విస్ లాంటి క్రాస్ బ్రీడ్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. స్నేహితులారా, ఒక విషయం చెప్పాలి.
ఈ వీడియో వెనుక గంటల కొద్ది కష్టం ఉండొచ్చు, కానీ మీ జీవితంలో ఇది చిన్న మార్పు తెచ్చినా నాకు అదే పెద్ద సంతోషం. బిఎస్ఆర్ లెర్నింగ్ హబ్ కేవలం ఒక ఛానల్ కాదు, అది మీ గమ్యాన్ని చేరుకోవడానికి నేను వేసిన చిన్న వంతెన. నా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఈ జర్నీలో తోడుగా ఉండండి.